ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఇక్కడ రెడ్ డ్రెస్ ఉందా, పింక్ డ్రెస్ కదా, ఈయన యోసేపు అన్నమాట. వీళ్ళందరూ ఎవరు? గుర్తుపట్టారు కదా, ఓకేనా? యోసేపుకి 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. టోటల్గా ఎంతమంది? 12 మంది. ఈయన చిన్న పిల్లవాడు కదా, వృద్ధాప్యమందు, తండ్రి యొక్క వృద్ధాప్యమందు పుట్టినవాడనమాట. అందుకని అందరికంటే మిగతా 10 మంది అన్నయ్యల కంటే ఈయనను తండ్రి బాగా ప్రేమించి విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడనమాట. అంగీ అంటే తెలుసా? తెలీదా? ఇదిగో ఇదే అనమాట. మీకు ఇది వేస్తాడు, ఓకేనా? కాబట్టి ఈయన 12 మంది సంతానములు, ఈయన చిన్నవాడు కాబట్టి వృద్ధాప్యమందు వాళ్ళ నాన్నగారికి తల్లిదండ్రులకి ఇతను పుట్టాడనమాట. అందుకని తండ్రి ఏం చేశాడంటే విచిత్రమైనటువంటి అంగీని ఒకటి కుట్టించాడనమాట. అప్పుడు అన్నయ్యలకే ఏమొచ్చిందో తెలుసా? చాలా ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, చాలా కోపగించుకుంటున్నారు. తమ్ముడు అంటే ఇష్టం లేని వాళ్ళుగా ఉన్నారు. అన్నీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారనమాట. పెద్దవాళ్ళు అన్నయ్యలు అందరూ ఏమనుకున్నారు తెలుసా? అన్నీ చిన్నవాడికి ఇస్తున్నారు, అన్నీ చిన్నవాడిని బాగా చూసుకుంటూ ఉన్నారు, మా నాన్న మా అమ్మ, కాబట్టి మాకేమీ చేయడం లేదు అనుకుని, ముఖ్యంగా తమ్ముడంటే బాగా అసూయపడ్డారన్నమాట. కాబట్టి అంత మాత్రమే కాదు, ఈయన ఏం చేసేవాడో తెలుసా? గొర్రెల కాపరిగా ఉండేవాడనమాట. ఈ యోసేపు వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. వాళ్ళ అన్నయ్యలు కూడాను గొర్రెలను కాచేటువంటి పని అనమాట. మరి ఆ గొర్రెల మందలనన్నిటినీ కూడాను మేపడానికి ఎక్కడికి వెళ్ళేవారు? పొలంలోనికి వెళ్ళేవాళ్ళు అనమాట. చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేవాళ్ళు మేత కోసం. అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలు, వాళ్ళ అన్నయ్యలు ఏమేమి మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా తీసుకొచ్చి ఈ తమ్ముడు, ఈ అన్నయ్యలు ఉన్నారే, ఈ అన్నయ్యలు ఏదైనా చెడ్డగా మాట్లాడినా, ఏదైనా చెడ్డ పనులు చేసినా, ఏదైనా పాపపు పనులు చేసినా ఏం చేసేవాడు? ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. మీరు కూడా చెప్తారు కదా,